మళ్ళీ హౌ టు ఎందుకంటే ఇట్స్ లైక్ ఎంకరేజ్మెంట్ ఫర్ దెమ్ ఒక విమెన్ పేరు మీద తీసుకుంటున్నారు కదా. సో దేర్ ఇస్ వన్ మోర్ అట్లీస్ట్ యూ కెన్ సేవ్ 0.5% అప్ టు దెన్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. దట్స్ హౌ యూ ఆర్ నెగోషియేటింగ్ విత్ ద బ్యాంక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యూఆర్ టైయింగ్ యువర్ హ్యాండ్స్ ఫర్ 20 to 25 years, రైట్? నాకు ఇది కూడా ట్రాప్ అనిపిస్తుంది అండి. ఇప్పుడు ఆ ₹1,00,00,000 ఎగ్జాంపుల్ ₹1,00,00,000 ఇల్లే లోన్ అనుకోండి, ఈఎంఐ ఎంత ఒక 1,50,000 ఉంటుందా? నువ్వు అదే రెంట్లో ఉన్నావు అనుకోను, అదే రెంట్లో అదే మనిషి అదే ఇంట్లో రెంట్లో ఉన్నారు అనుకోండి, 30,000 మ్యాక్సిమం 40,000 పెట్టాల్సి వస్తుంది. వీళ్ళు ఏమంటారంటే కొంతమంది హౌస్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు 25 సంవత్సరాలకి నాకు ఇల్లు వస్తుంది కదా, ఇల్లు ఇప్పుడు ఇల్లు కూడా లేకుండా పోతుంది నాకు అని అంటారు. నాకు అర్థం కాదండి ఆ ఇల్లు కాన్సెప్ట్, ఆ ఇల్లు ఎమోషన్ నాకు అస్సలు అర్థం కాదు, నాకు ఎక్కదు కూడా. ఇప్పుడు 40,000 అండ్ ఎంత డిఫరెన్స్, ఆల్మోస్ట్ 1,00,000 ఉంది. నువ్వు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా దాన్ని. 1,00,000ని నువ్వు బ్యాంకుకి ఎందుకు ఇస్తావు అని నా క్వశ్చన్ అనిపిస్తుంది. మీరేమంటారు దానికి? ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా అది